వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. బట్ ఇప్పుడు నవే డేస్లో ఏమైపోయిందంటే చాలా మిషనరీతో అండ్ సైక్లింగ్ కానీ అంత ఎలక్ట్రికల్ ఫిట్నెస్ వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ కనుక మనం ఆపితే బాడీ అనేది మళ్ళీ పంప్ అయిపోవడం కానీ లేకపోతే లావ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుందని బేసిక్గా వింటూ ఉంటాం. అది జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నిజంగానే అలాంటి మిషనరీతో లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే జస్ట్ బ్రేక్ ఇచ్చినా కూడా మన హెల్త్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. సో మరి అలాంటి ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మనం ఎంత హెల్తీగా ఉంటాము అండ్ ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కూడా ఒక పంచువాలిటీగా వచ్చేస్తుంది. అలాగే రాబిట్ ఫిట్నెస్ అనేది ఇందులో నెంబర్ 1గా ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రికల్ మిషనరీ లేకుండా చాలా చక్కగా మనకి మెంటల్గా, ఫిజికల్గా మంచి ఫిట్నెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి వీళ్ళు ఫ్రాంచైజీస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వీళ్ళది ఎలా ఉంది అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు ఇక్కడ మణికొండ ఫ్రాంచైజీ హెడ్ కార్తిక్ ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ కార్తిక్ గారు. హాయ్ అండి. సో నిజంగానే అంటే రాబిట్ ఫిట్నెస్ అనగానే నేను ఫస్ట్ చూసాను ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ మిషనరీ అనేదే లేదు. అంటే సైక్లింగ్ కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే, అంటే అవి లేకుండా కూడా మనం జస్ట్ మన ఫిజికల్ హ్యాండ్స్తో, లెగ్స్తో, మన బాడీతో మనం ప్రాపర్గా చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట. అది యాక్చువల్గా మన కాన్సెప్టే అదండి. యాక్చువల్గా మనము రెగ్యులర్ జిమ్స్, ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ జిమ్ అనమాట. మన కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్తోనే పోతున్నాం మనము. అంటే చాలామందికి ఏంటంటే జిమ్ అంటేనే ఒక ట్రెడ్మిల్, కార్డియో, ట్రెడ్మిల్ ఉంటేనే జిమ్ అంటున్నారు. మా దానికి కూడా చాలామంది వస్తారు, విజిటింగ్ వస్తుంటారు. ట్రెడ్మిల్ లేదు, ఇదేం జిమ్ అంటున్నారు. ట్రెడ్మిల్ అనేది ఒకటే కాదు, వర్కౌట్ అంటే చాలా ఉంటాయి. మంది బేసిక్గా హెచ్ఐటి, క్రాస్ ఫిట్ అండ్ ఫంక్షనల్ ట్రైనింగ్, వెయిట్ లాస్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. ఫంక్షనల్ ట్రైనింగ్ అని మన బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. మన డైలీ యాక్టివిటీస్ చేసినట్లే ఉంటుంది మన వర్కౌట్స్ కూడా. సో మనకు అందరికీ ఈజీగా ఫిజిబుల్ ఉంటుంది అండ్ ఏజ్ గ్రూప్ లేకుండా ఎవరైనా కూడా చేసుకునే విధంగా డిజైన్ ఉంటుంది. ఎందుకంటే అది నాకు కూడా అనిపించింది ఏజ్తో సంబంధం లేదని. వై బికాస్ అంటే మన స్కూల్లో కూడా పీటీ టీచర్స్ కానీ ఎవరైనా చిన్నప్పటి నుండి ఎక్సర్సైజెస్ ఇలాగే ఉంటుంది. అవునవును. బట్ అంతే ఫిట్గా కూడా ఉంటుంది. సో నాకైతే అదే అనిపించింది. అంటే కిడ్స్ దగ్గర నుంచి ఏజ్డ్ పీపుల్, ముసలి వాళ్ళ వరకు హ్యాపీగా ఇక్కడ వర్కౌట్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఫస్ట్ చేసేది వార్మప్ చేయించేది ఇట్లా ఫిట్నెస్సే చేపిస్తారు. ఎందుకంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి మనకు, వాళ్ళకి స్టామినా పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది దీనివల్ల. సో ఇదే కాన్సెప్ట్ అనమాట. మేము అందరిలాగా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ బేస్డ్ అండ్ టైమర్ బేస్డ్. మనం యాక్చువల్గా ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ మన వర్కౌట్ డేని బట్టి ఉంటుంది. ఆ టైమర్ని బీట్ చేయగలిగేదే మన కెపాసిటీ అనమాట. మనం నార్మల్గా చేసేటప్పుడు ఒక 30 సెకండ్స్ చేయగానే ఎందుకు లేని ఆపేస్తాం మనమే ఉన్నప్పుడు. అదే ఒక ఈ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ఈ టైమర్ బీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ 10-15 సెకండ్స్ ఎక్స్ట్రా చేసేదే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సార్ కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నిజంగా జిమ్కి వెళ్ళగానే ఫస్ట్ చూపించేస్తారు థ్రెడ్మిల్ అని, లేకపోతే కార్డియో అని, 20 మినిట్స్ అని, 15 మినిట్స్ అని చేయాలి. అదంతా ఏంటంటే పవర్తో సప్లై అవుతూ ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రికల్ మిషనరీతో ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే ఎలక్ట్రికల్ అనేది కొంచెం బాడీకి ఒక రకంగా మంచిది కాదు అని మనం వింటూ ఉంటాం కదా. అదే అలా ఆ కాన్సెప్ట్ చేసిన వాళ్ళు అదే సడన్గా ఆపేయడం వల్ల కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అంటే అది టెంపరీ లాగా ఉంటుంది అన్నమాట. ఇది మనం రోజు చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుని చేసిన వర్కౌట్స్ కాబట్టి, డిజైన్ చేసిన వర్కౌట్స్ కాబట్టి దీంట్లో చాలా అసలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆపేసి మళ్ళీ తర్వాత వచ్చి చేసా కూడా అట్లే ఉంటుంది. కేవలం ఇది ఓన్లీ స్టామినా అండ్ ఫిట్నెస్ పెంచడానికే మన ఈ కాన్సెప్ట్ అనమాట. ఎక్సలెంట్ సార్. మీరు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకున్నారు? అవును, నేను ఫ్రాంచైజీ అండి. యాక్చువల్గా మాది కడప. మహేష్ గారు అని బ్రాండ్ ఓనరు, తను కడప. నేను దాదాపు 2 to 3 ఇయర్స్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చి ఇది అందరిలాగా కాదు ఇది అని నేను వేరే జిమ్లు అన్నీ కూడా చూశాను. నేను కూడా స్పోర్ట్స్ పర్సన్, నేను అన్నీ ట్రై చేశాను. కానీ నాకు ఇక్కడ బాగా నచ్చి నేను ఇక్కడ స్టిక్ ఆన్ అయ్యాను. ఆ స్టిక్ ఆన్ అవ్వడము ఇది కొంచెం ఎక్స్పాండ్ చేస్తాము అని మహేష్ గారి ఆలోచన వచ్చిన తర్వాత అట్లా బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేశారు, తిరుపతిలో ఒకటి స్టార్ట్ చేశారు. మనది ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నాను హైదరాబాద్. మనం నేను నా ఫ్రెండ్ కిషోర్ అని, ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము ఇద్దరం కలిసి తీసుకున్నాము. సార్ అంటే లైక్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా, మీకు ఎలా ఉంది బిజినెస్ అంతా కూడా? చాలా బాగుంది. మాకు యాక్చువల్గా ఈ 2 months కూడా కాలేదు హార్డ్లీ. మాకు రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. క్లయింట్స్ మాకు ఇంపార్టెంట్ మనీ, మానిటరీ అన్ని పక్కన పెడితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చిన కొంతమంది అది అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు మా క్లయింట్ ఒక వస్తాను మార్నింగ్, అతను
10 డేస్లో 2.5 kg తగ్గాడు. అసలు అంతే మనకు కొద్దిగా డైట్ కంట్రోల్లో ఉన్నాడు. ఈజీగా మనకు అంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట. ఆయన ఇంకొక ఇద్దరిని ప్రమోట్ చేయడము అట్లా బాగవుతుంది. ఇప్పుడు అది కాక ఈ ఏరియాని మేము ఎంచుకున్నామంటే కొంచెం రెసిడెన్షియల్ ఏరియా, బాగా బూమింగ్ ఏరియా, ఫ్యామిలీ, మన కాన్సెప్టే ఫ్యామిలీ కాన్సెప్ట్. సో ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళు వచ్చి చేసుకోవాలి అని మనకు కొంచెం నియర్ బై ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. అండ్ రిజల్ట్ కూడా బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది క్లయింట్స్ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా, సో మహేష్ గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అండ్ అతను కూడా అంటే ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు మీకు ఇవన్నీ ఇస్తున్నారా, లేకపోతే ఎంటీ బ్రాండ్ ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది? లేదు, మొత్తం మన ఎక్విప్మెంట్ టోటల్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన ట్రైనర్ సపోర్టు, స్టాఫ్ సపోర్టు బేసిక్గా, అండ్ సోషల్ మీడియా సపోర్టు, ఏదైనా మార్కెటింగ్ హెల్ప్ చేయడం. నేను ఇచ్చేసా కదా నా వర్క్ అయిపోయింది అనే ఉద్దేశం కాదు. అది కూడా మనదే స్టూడియో, మన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, మన స్టూడియో అనే ఉద్దేశంలో ఉంటుంది. కాబట్టి మనకు చాలా సపోర్ట్ బాగుంది వాళ్ళ దగ్గర నుండి. అండ్ మేము కూడా హైలీ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మెయిన్ పీపుల్ వ్యూ ఎలా ఉంటుందంటే, మీరు అన్నట్టు నిజంగానే లోపలికి వచ్చిన తర్వాత థ్రెడ్మిల్ లేదా, ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. మరి రాగానే వాళ్ళకి ఒక థ్రెడ్మిల్ కనిపించాలి, అదే వర్కౌట్స్, అదే ఫిట్నెస్ అనుకుంటున్నారు. మేము అది మార్చాలని మేము అదే చాలా మంది కస్టమర్స్ వెనక్కి కూడా వెళ్ళిపోయారు. అరే నేను రెగ్యులర్ జిమ్ అనుకొని వచ్చాను, లేదు సారీ అండి అని. మీరు ఒకసారి చూడండి, ఒక 1 hour 1 session చేస్తే ఎవరైనా అడిక్షన్ అవుతుంది అనమాట దీనికి. సార్ నిజంగా హానెస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు బ్యాక్ అంటే 90sలో 80s 90sలో అప్పుడు ఇలాంటి ఎలక్ట్రికల్ మిషనరీయే లేదు. అంటే మన ఫాదర్స్ ఆ టైంలో వాళ్ళ ఫిట్నెస్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఆ డంబిల్స్ కానీ, వాళ్ళు ప్రాపర్గా అప్పుడు ఏంటి అట్టకలు పట్టుకొని చేసేవాళ్ళు, పుల్అప్స్ కానీ ఇవన్నీ కూడా. అంటే అది ఎలాంటి వితౌట్ మిషనరీతోనే వాళ్ళ ఫిజిక్ని వాళ్ళు చాలా ప్రాపర్ వేలో చాలా హెల్తీగా ఫిట్నెస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది. అంటే సేమ్ ఆ 90sది ఎంత హెల్తీగా ఉన్నారు, ఇప్పుడు ఈ 20sలో మళ్ళీ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అది ఇప్పుడు ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో ఇట్లాంటిది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్తో పాటు మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్స్, ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇంకా సిటీస్లో అయితే మా కడపలో అంటే కొద్దిగా పలకరించుకుంటారు. సిటీస్లో అయితే మాట్లాడే టైం కూడా లేదనమాట ఒక్కొక్కరుగా. 2 months అవుతుంది హైదరాబాద్ వచ్చి? నేను వస్తూ పోతుంటాను అంతే. అంటే నేను నా వైఫ్ ఉంటుంది, నాకు ఫ్రెండ్ కిషోర్ ఉంటాడు, కాబట్టి ఇద్దరు వాళ్ళే చూసుకుంటారు. నేను అక్కడ మాకు బిజినెస్ ఉన్నాయి కడపలో, అవి నేను చూసుకుంటుంటాను. అది ఈ ఫాస్ట్ మూవింగ్లో ఈ మెంటల్ ఇష్యూస్ కూడా చాలా రిజాల్వ్ అవుతున్నాయి దీనివల్ల. మనం అంటే నేను చేస్తున్నాను ఖచ్చితంగా. నేను మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, ఒకటి ఫిట్నెస్ ఏదైనా కానీ, మనకు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అది చేయడం వల్ల యాక్టివ్గా ఉంటుంది. దానివల్ల ఈ మెంటల్ ఇష్యూస్ కూడా చాలా సాల్వ్ అయ్యాయి చాలా మంది. సో మెంటల్ ఇష్యూస్ కానీ, డిప్రెషన్ కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్ వల్ల ఖచ్చితంగా మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. లేడీస్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది పాజిటివ్గా వచ్చిన వాళ్ళకు అంటే క్యూర్ అయ్యాయి చాలామంది. వేరే మనకు కడపలో అయితే డాక్టర్స్ కూడా స్పెసిఫై చేస్తున్నారు, ర్యాబిట్ ఫిట్నెస్ పోండి, మీరు ఫిట్నెస్ పెంచుకుంటే మీ లైఫ్ స్టైల్ మారితే ఆ పీసీఓడి అనేది కూడా పోతుంది అనే అది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది జనాల్లోకి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సార్ జిమ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక న్యూట్రిషన్ అనో ఒక ప్రోటీన్స్ అనో సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ ర్యాబిట్ ఫిట్నెస్ ఈ సెంటర్కి వచ్చేటప్పుడు ఎలాంటి మిషనరీ ఎలక్ట్రికల్ అదేమీ లేకుండా జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మీరు ఏమైనా అలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే వాళ్ళ బిఎంఐ చెక్ చేస్తాం మనము, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అని మన న్యూట్రిషన్ వాళ్ళతో మాట్లాడి మనము వాళ్ళకు స్పెసిఫై చేస్తాము ఎట్లా అనేది, ఫుడ్ ఎట్లా ఏంటి అనేది. ఇంకా వాళ్ళు ఫాలో అయితే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ మనకి ఇంకా ఇప్పుడు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ జుంబా కానీ యోగా కూడా ర్యాబిట్ ఫిట్నెస్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇది ఒక ఫ్యామిలీ థీమ్తో పోతున్నాము. సార్ అంటే ఇప్పుడు ఈ ఫిట్నెస్ వల్ల యూజెస్ ఏంటి బేసిక్గా? అంటే ఈ ర్యాబిట్ ఫిట్నెస్లో ఎలాంటి ఎలక్ట్రికల్ది యూజ్ చేయకుండా ఓన్లీ మన హ్యాండ్తో మన ఫిజికల్గా మనం చేసే ఈ థింగ్స్ వల్ల మనం ఫిట్నెస్ అనేది ఎలా బాగుంటుందంటారు? ఆర్టిఫిషియల్ ఉండదన్నమాట. మజిల్ బిల్డింగ్ అంటే ఒక 2 months 3 months మిషనరీ చేసేస్తే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకైతే. అప్పటి వరకు బాగా ఫిట్గా అనిపిస్తుంది, కానీ బాడీ బల్క్గా రావడం, ఆ బల్క్ కోసం చేస్తుంటారు చాలామంది యూత్. అదంతా కూడా ఆ బల్క్ కంటే ముందు మనం లోపల నుండి ఇన్సైడ్ నుండి మనకు ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్.
ప్రతిదీ అంటే ఎవ్రీ హెల్త్ ఇష్యూస్కి ఇది ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కోవిడ్ తర్వాత అందరికీ అవగాహన వచ్చినట్టుంది. అట్లా ఆర్టిఫిషియల్గా కాకుండా ఈ పర్మనెంట్గా మనము ఉండేలాగా కాన్సెప్ట్ డిజైన్ చేసామన్నమాట. సో ఇది ఫీమేల్కి కానీ మేల్కి కానీ ఎవరైనా మనకి ఏజ్ చిన్న పిల్లలు కిడ్స్ నుండి మనం ఓల్డ్ పీపుల్ కూడా చేస్తున్నారు. మనకు క్లయింట్స్ అంతా కూడా బాగా సాటిస్ఫైగా ఉన్నారు. అండ్ ఆర్గానిక్ జ్యూసెస్ స్టార్ట్ చేస్తున్నాము, న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మనకు కంప్లీట్గా ఒక ఫిట్గా ఉండడానికి, మన లైఫ్ ఫిట్గా ఉండడానికి ర్యాపిడ్ ఫిట్నెస్ కావాలి. సో మరి ఈ ర్యాపిడ్ ఫిట్నెస్ ఎజెండా ఏంటి ముఖ్యంగా? జనాలలో ఈ కాన్సెప్ట్ మార్చాలి. ఈ బల్క్ మజిల్ బిల్డింగే వర్కౌట్స్, మజిల్ బిల్డింగే జిమ్ అనేది మేము మార్చేసి లోపల ఇంటర్నల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్, ఇది పర్మనెంట్ చేయాలా ఫిట్నెస్ అనేది అని. ఇప్పుడు మనము ఈ పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ ఇన్ని నార్మల్గా కామన్గా కనపడుతుంటాయి, కానీ ఇది ఈ టైమర్తో పాటు చేసేటప్పటికి ఎఫెక్టివ్గా ఉంటుంది. అది మేము ఖచ్చితంగా మేము ప్రమోట్ చేయాలని అదే కాన్సెప్ట్. మనం న్యాచురల్గా ఈ ఫిట్నెస్ మీద ఎంత ఎక్కువ ఫోకస్ చేస్తే మన హెల్త్ ఎంత బాగుంటుంది అనేది మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఫైనల్గా. సూపర్ సార్, చాలా బాగుంది. అంటే ఇది ఇంకా ఫ్రాంచైజీస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు ఫ్రాంచైజీ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి కాల్ చేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు. నేను చాలా సాటిస్ఫైడ్, హైలీ సాటిస్ఫైడ్. నేను చాలా బాగా రన్ చేసుకుంటానని నమ్మకం కూడా వచ్చింది నాకు ఈ 1 మంత్ నుండి. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ యొక్క ఇంటరాక్షన్స్తో అట్లా వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా కూడా ఇంకా హైదరాబాద్ అనేది ఇంకా పెద్ద సముద్రం లాంటిది. సో ఓన్లీ హైదరాబాద్ అయినా లేకపోతే ఏపీ? యాక్చువల్గా బెంగళూరులో ఒకటి ఉంది, ఇప్పుడు మనకు వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఒకటి ఉంది, తిరుపతిలో ఒకటి ఉంది, కడపలో ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి నంద్యాల, వెరీ సూన్ నంద్యాల అండ్ విజయవాడ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అన్నిటికన్నా మాకు ఫస్ట్ కాన్సెప్ట్ నచ్చింది. అండ్ కిడ్స్ కోసం రెడీగా పిల్లలు కూడా ఒక మంచి కాజ్తో స్టార్ట్అప్ చేస్తున్నారు. అండ్ యోగా స్టార్ట్ అవుతుంది, జుంబా స్టార్ట్ అవుతుంది. దానికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ అండ్ ప్రాపర్ ఆర్గానిక్ జ్యూసెస్ ఇవ్వడం అనేది మెయిన్ హెల్త్కి చాలా చాలా మంచి విషయం. న్యాచురల్గా ఫుడ్ కానీ, న్యాచురల్ జ్యూసెస్ కానీ, న్యాచురల్ ఫిట్నెస్ కానీ ఉంటే మళ్ళీ 100కి రావచ్చు, అంతే కదా? ఎస్. సో ఈ ర్యాపిడ్ ఫిట్నెస్ అంతే సూన్గా అన్ని వైపులా వెళ్ళాలి. అండ్ నిజంగా ఫ్రాంచైజీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, సో కింద మేము ఆల్రెడీ ఈ నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాము, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, ఫ్రాంచైజీ డీటెయిల్స్ తెలుసుకోండి. మీరు ఎక్కడ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ప్రాపర్ సజెషన్స్ చెప్తూ ఉంటారు. సో మీ టోటల్ ఎంటైర్ డీటెయిల్స్ అన్ని డౌట్స్ కూడా వాళ్ళ త్రూ కనుక్కోవచ్చు. సో ఈ మిషనరీ, ఎలక్ట్రికల్ వాటితోనే ఫిట్ అవుతాం అనుకోవడం అనేది కాదు. సో ఇలాగ చేస్తేనే మనం హెల్తీగా ఇంకా బాగుంటాం అనేది ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఇలా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు హెల్తీగా, ఫిట్నెస్గా, ప్రాపర్గా ఉండాలి అంటే కనుక వెంటనే జాయిన్ అవ్వండి ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్లో. డోంట్ మిస్ ఇట్.